రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, పాకిస్తాన్ నుంచి విడిపోవడానికి నిరంతరము పోరాటం చేస్తున్నటువంటి బలూచిస్తాన్లో పాకిస్తానీ సైన్యానికి మరొక భారీ దెబ్బ తగిలింది. కోలుకోలేని దెబ్బ. బలూచిస్తాన్లో ఉన్నటువంటి స్వాతంత్ర పోరాటం కోసము, బలూచిస్తాన్ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి పౌర సంస్థలు ఏవైతే ఉన్నాయో, పౌర సమాజ సంస్థలు, సివిల్ రైట్స్ ఆర్గనైజేషన్స్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రతినిధుల్ని, ఉద్యమకారుల్ని ఇష్టారాజ్యంగా కిడ్నాప్ చేసి వాళ్ళని కనిపించకుండా ఎక్కడికో తీసుకువెళ్ళి హత్య చేసి గుర్తు తెలియని స్థానంలో పాతి పెట్టేందుకు ఒక కిల్లింగ్ స్క్వాడ్ ఉంది. ప్రత్యేకంగా పాకిస్తాన్ ఆర్మీ ఏర్పాటు చేసినటువంటి కిల్లింగ్ స్క్వాడ్. ఈ కిల్లింగ్ స్క్వాడ్కి ఎటువంటి జవాబుదారీ లేదు. వీళ్ళు పాకిస్తానీ ఆర్మీ కానీ ప్రభుత్వం కానీ ఇటువంటి లెక్కల్లోకి రారు. సైన్యము స్వయంగా శిక్షణనిచ్చి తయారు చేసింది, కానీ వీళ్ళు సైన్యంలో కూడా ఎన్రోల్ కారు. వీళ్ళు విధ్వంసానికి పాల్పడతారు, మనుషుల్ని కిడ్నాప్ చేస్తారు, చిత్రహింసలు పెడతారు, వాళ్ళని చంపడం చేస్తారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన కమాండోస్ ఎవరైతే ఉన్నారో, గెరిల్లాస్ ఎవరైతే ఉన్నారో, సాయుధులు, వాళ్ళను కూడా కిడ్నాప్ చేయటము, చంపటము ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడ కూడాను వార్తలు రావు, జవాబుదారీతనము ఉండదు. వీళ్ళకి సంబంధించి ఈ కిల్లింగ్ స్క్వాడ్ ఒకటి ఉంది అని కూడా పాకిస్తాన్ ప్రభుత్వం అఫీషియల్గా అంగీకరించదు. సైన్యమైతే అంగీకరించే ప్రశ్నే లేదు. అలాంటి కిల్లింగ్ స్క్వాడ్ యొక్క ప్రధాన నాయకుడైనటువంటి మహమ్మద్ అమీన్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ మట్టుపెట్టింది. ఆయన ఒక ట్రక్లో వెళ్తూ ఉండగా ఆ ట్రక్ని మందు పాత్రతో పేల్చడం జరిగింది. ఆ పేలుల్లో ఆయన మరణించాడు, ఆయన చనిపోయాడు. ఆయనతో పాటు ఆయన కుమారుడైనటువంటి నవీద్ అమీన్ కూడా చనిపోయాడు. ఈ నవీద్ అమీన్ అదేవిధంగా ఈ మహమ్మద్ అమీన్లు కలిసి బలూచిస్తాన్లో ఒక భయంకరమైనటువంటి చిత్రహింసల పరంపరకు తెరదీశారు. ఇద్దరు హతమయ్యారు. నిజానికి బలూచిస్తాన్లో డ్రగ్ వ్యాపారం ఏదైతే జరుగుతుందో, పాకిస్తానీ ఆర్మీ యొక్క పరోక్ష మద్దతుతో నడిచేటటువంటి డ్రగ్ డీలింగ్ ఏదైతే ఉందో దానిలో కూడా మహమ్మద్ అమీన్ది చాలా కీలక పాత్ర. బలూచిస్తాన్లోని యువకులను డ్రగ్ అడిక్ట్స్గా మార్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈయన డ్రగ్ సరఫరా చేయటం ఇదంతా కూడా చేస్తాడు. ఇప్పుడు ఆయన 72 ఊర్ల కోసము పైకి ప్రయాణమైపోయాడు కుమారుడితో సహా. అయితే నిజానికి బలూచిస్తాన్లో పాకిస్తాన్ ఈ మధ్య ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం పేరు కౌంటర్ టెర్రరిజం బలూచిస్తాన్ అమెండ్మెంట్ యాక్ట్ 2025. అంటే ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించేందుకు ఉద్దేశించినటువంటి చట్టము. పేరు చాలా బాగుంది, కానీ ఈ చట్టము ద్వారా సర్వసాధారణ ప్రజానీకాన్ని ఇదేమిటి, అన్యాయం ఎందుకు అని ప్రశ్నించినటువంటి యువకులను, మహిళలను, యువతులను కూడాను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి చిత్రహింసల పాలు చేయవచ్చును. వాళ్ళను ఈ చట్టం కింద సైన్యానికి అపరిమితమైన అధికారాలు ఇవ్వడం జరిగింది. సైన్యం ఇష్టారాజ్యం చేయవచ్చును. ఆ రకమైనటువంటి పరిస్థితిని డెవలప్ చేయడం జరిగింది. ఆ చట్టము బలూచిస్తాన్ అసెంబ్లీలో పాస్ చేసినటువంటి ఈ చట్టం వల్ల బలూచ్ లిబరేషన్ ఆర్మీ కానీ, బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ కానీ, మిగతా సంస్థల్లో బలూచ్ ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు ఉన్నాయి. ఆ ఆగ్రహావేశాల ప్రదర్శనలో భాగంగానే ఈ ట్రక్ని పేల్చేయటం జరిగింది. ఈ ట్రక్లో కిల్లింగ్ స్క్వాడ్ కమాండర్ అయినటువంటి మహమ్మద్ అమీన్ ఉండడం కూడా జరిగింది. మహమ్మద్ అమీన్ ఆ రకంగా హతమయ్యారు. పాకిస్తాన్కి ఇది చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే పాకిస్తాన్లోని పత్రికలన్నీ చాలా ప్రముఖంగా ఈ కిల్లింగ్ స్క్వాడ్ కమాండర్ అయినటువంటి మహమ్మద్ అమీన్ గురించి వార్తలు రాసినాయి. అంటే సాధారణంగా బలూచ్ వీరులు చేసేటటువంటి దాడులు కానీ, వాళ్ళ యాక్షన్స్ కానీ పాకిస్తానీ పేపర్స్లో పెద్దగా ప్రచారం లభించదు. అలాంటిది ఈ మహమ్మద్ అమీన్ ఎంత ప్రముఖమైన వ్యక్తి అంటే అతని గురించి తప్పనిసరిగా అన్ని పత్రికలు, ముఖ్యంగా ఫ్రైడే టైమ్స్ కావచ్చు, డాన్ కావచ్చు, ఈ సంస్థలన్నీ కూడాను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తాజా చట్టం ఏదైతే వచ్చిందో ఈ చట్టం ప్రకారము బలూచిస్తాన్లో లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసే బాధ్యత కూడా పూర్తిగా సైన్యానికి అప్పగించడం జరిగింది. అంటే సైన్యము విదేశీ శత్రువులతో పోరాడదు. సైన్యము నేరుగా ఈరోజు సర్వసాధారణ బలూచ్ ప్రజలపైన దాడి చేస్తుంది. అందుకనే బలూచిస్తాన్లో ఈ సైన్యంలో ఎక్కువ మంది పంజాబీలు ఉంటారు కాబట్టి
పంజాబీ వ్యతిరేకత తారాస్థాయిలో ఉంది. సైన్యము యూనిఫామ్ ఉన్నటువంటి వాడు ఫ్రాంటియర్ గార్డ్స్ కావచ్చును, లెవైస్ గ్రూప్ కావచ్చును, ఇంకొకళ్ళు కావచ్చును, వాళ్ళని గుర్తించి ఏరి బలూచ్ వీరులు హతమారుస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ మహమ్మద్ అమీన్ని కూడా చంపడం జరిగింది. మహమ్మద్ అమీన్ చనిపోవడము పాకిస్తానీ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్కి, వ్యవస్థకి ఒక చాలా కోలుకోలేనటువంటి ఎదురు దెబ్బ. ఎందుకంటే బలూచిస్తాన్లోని అన్ని ప్రాంతాల గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడి పడితే అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి రహస్య స్థలాల్లో చిత్రహింసలు పెట్టి చంపి గుర్తు తెలియని ప్లేసెస్లో పాతిపెట్టడంలో ఇతను అఖండుడు, చాలా ప్రావీణ్యం కలిగిన వాడు. అలాంటి వ్యక్తిని లేపేయటం ఒక రకంగా పాకిస్తాన్లో ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. బలూచిస్తాన్లో ఉన్నటువంటి తిరుగుబాటును పాకిస్తాన్ అణచలేకపోతోంది. ఇప్పటికే దాదాపు 90% ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతాలన్నింటిలో కూడాను సైన్యం యొక్క ప్రభావము దాదాపుగా లేనట్టే. ప్రధానమైనటువంటి నోష్కి, మంగోచర్ వంటి అనేక పట్టణాలు ఈరోజు బలూచ్ వీరుల చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు రాజధాని అయినటువంటి క్వెటాకి 40 కిలోమీటర్స్ దూరం వరకు కూడా వచ్చి ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పట్టణాలని తమ హస్తగతం చేసుకున్నారు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఈ మహమ్మద్ అమీన్ పోవడము పాకిస్తాన్కి కోలుకోలేనటువంటి దెబ్బ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.